ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మా ఆయన మా చెల్లితోనే రిలేషన్ పెట్టుకున్నాడు. నైట్ కూడా నాకు రీసెంట్గా లాక్ పెట్టుకోకుండా పడుకున్నాడు. సరే లేదు అని ఏదో ఒక కారణాలు చెప్పింది ఇంతకు ముందు. మొన్న మొత్తం నేను చూసినాక సరే ఇది ఒక్కసారికి అయిపోయింది, నన్ను క్షమించు, మంచిగా ఉందాం ఇప్పటి నుంచి అని మాట్లాడుతున్నాడు. నా ఫోన్లో ఆల్రెడీ నేను వీడియోస్ తీసి పెట్టుకున్నాను. పెట్టుకుంటే అతను నుండి ఎప్పుడు డిలీట్ చేసిండో తెలియదు నాకు ఆ విషయం. నా ఫోన్ లాక్ తెలుసు. ఇదంతా మీ హస్బెండ్కి సంబంధించి మీ సిస్టర్కి సంబంధించి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. మీ అమ్మా నాన్నకి మీరు ఎంతమంది? మా అమ్మకి నేను, మా అక్క ఇద్దరమే. మా నాన్న లేడు. మరి ఈ చెల్లి ఎవరు? ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకున్నారా, మీ ఇద్దరు పారిపోయి చేసుకున్నారా? మా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకున్నాం. మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఒప్పుకోలే? ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది అమ్మ, తర్వాత యాక్సెప్ట్ చేయలేదు. వద్దు అదే ఇదంతా కుదరదులే అని. మరి మీ అత్తయ్య ఎందుకు యాక్సెప్ట్ చేసింది? అంత తెలిసినప్పుడు కళో గంజు ఇల్లు ఖాళీ చేసేసి దూరంగా వచ్చేయచ్చు కదా. రానంటున్నాడు అతను. మీ ఆయన రానంటున్నాడా? ఇయర్స్ నుంచి నా లవ్ చేసి మా వాళ్ళ దగ్గర నేను తన్నులు తిని నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఇట్లా నాకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తావా అని గిట్టంగా నేను కొట్టిన. చిన్న అబ్బాయి నా కొడుకు. ఆ వ్యక్తి అంతే. ఈరోజు చెల్లి, రేపు వదిలి ఇంకో పొల్లమ్మ, ఆ తర్వాత ఇంకో ఎల్లమ్మ. మళ్ళీ ఎక్కడో వేరే చోట పెడితే అక్కడ మళ్ళీ ఇంకెవరిని తగులుకుంటారు. నమస్తే అమ్మా. ఏంటి ప్రాబ్లం? మా ఆయన మా చెల్లితోనే రిలేషన్ పెట్టుకున్నాడు. అడుగుతేనేమో ప్రూఫ్లు కావాలి అని అంటున్నాడు. ఏమన్నా ప్రూఫ్లు చూపిస్తే నా ముందే నేను నైటే దొరుకుతుంది నాకు ఫోన్. మార్నింగ్ పూట ఇవ్వడు నాకు. నైట్ కూడా నాకు రీసెంట్గా లాక్ పెట్టుకోకుండా పడుకున్నాడు. నేను ఓపెన్ చేసి చూసిన ఒకసారి. చూస్తే వాళ్ళ చాటింగ్ తీసి చూసిన కొత్త కొత్త. మరి అప్పుడు ఎవిడెన్స్ దొరికినట్టే కదమ్మా? దొరికినాయి సార్, నాకు దొరుకుతున్నాయి. నేను అడిగినప్పుడేమో నాకు నా దగ్గర సరే లేదు అని ఏదో ఒక కారణాలు చెప్పింది ఇంతకు ముందు. మొన్న మొత్తం నేను చూసినాక సరే నేను తప్పు చేసినా కానీ పెద్ద తప్పుకు వెళ్ళలేదు అని మాట్లాడుతున్నాడు. తప్పులో పెద్ద తప్పు చిన్న తప్పు ఒకటి ఉందా అంటున్నాడు. మెసేజ్ అయినా చేస్తే అది కూడా తప్పే కదా, దాంట్లో ఇంకా పెద్దదేంటి ఇదేంటి, నువ్వు అంత సీక్రెట్లు మాట్లాడుకున్నప్పుడు తప్పు చేయలేవన్న గ్యారంటీ ఏంటి అని అడుగుతుంటే సరే ఇది ఒక్కసారికి అయిపోయింది, నన్ను క్షమించు, మంచిగా ఉందాం ఇప్పటి నుంచి అని మాట్లాడుతున్నాడు. నేను మా అక్కకి ఆ వీడియోస్ తీసుకొని పంపించిన అని అబద్ధం చెప్పాను. అతను నమ్మకపోయేసరికి నేను నా ఫోన్లో ఆల్రెడీ నేను వీడియోస్ తీసి పెట్టుకున్నాను. పెట్టుకుంటే అతను నుండి ఎప్పుడు డిలీట్ చేసిండో తెలియదు నాకు ఆ విషయం. నా ఫోన్ లాక్ తెలుసు. అతని ఫోన్ లాక్ నేను ఆ వీడియోస్ చాటింగ్ చూడగానే నేను లాక్ వేసేసా, దానికి వేరే లాక్ మార్చేసాను. నేను మార్చేసి నా దగ్గరనే పెట్టుకున్నా ఫోన్ కూడా. నా ఫోన్ లాక్ మర్చిపోయిన వేయడం వేరేది. చూసేసరికి అడిగిండు, నేనేం చేయలేదు, ఎందుకు ఏడుస్తున్నావు, లేచి ఏమైంది అని అడిగిండు. ఏంటిదంతా, ఇన్ని రోజులు లేదు లేదు అని అన్నావు కదా, ఇప్పుడు నేను మొత్తం చూస్తున్నా, ఏంటిది అంతా అని అడుగుతుంటే. ఇదంతా మీ హస్బెండ్కి సంబంధించి మీ సిస్టర్కి సంబంధించి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. మ్యారేజ్ ఎప్పుడైంది? మీ హస్బెండ్ ఏం చేస్తారు, మీరేం చేస్తారు? మా హస్బెండ్ ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. పెళ్ళి ఎప్పుడైందమ్మా మీకు? 2023. అంటే 2 years బ్యాక్. ఓకే, 3rd yearలోకి ఎంటర్ అయ్యారు. పిల్లలా మీకు? ఒక కొడుకు, ఒక బాబు. ఎంత వయసు? ఎంత? 8 నెలలు. ఇప్పుడు 8 months. మీ అమ్మా నాన్నకి మీరు ఎంతమంది? మా అమ్మకి నేను, మా అక్క ఇద్దరమే. మా నాన్న లేడు. మరి ఈ చెల్లి ఎవరు? మా పిన్ని కూతురు. పిన్ని కూతురు అని చెప్పాలా? సొంత చెల్లేమని మేము టెన్షన్ పడతాం.
పిన్ని కూతురు. ఓకే. మీ అక్క మీ అక్కకి మ్యారేజ్ మా అక్కకి అయిపోయింది, marriage మీకు అయిపోయింది. మ్యారేజ్ అయింది. ఉమ్. మీరు ఏమైనా వర్క్ చేస్తారా ఇంట్లో? లేదు. సో మీరు సపరేట్ ఫ్యామిలీ కింద లెక్క, నువ్వు నీ హస్బెండే ఉంటారు. డెలివరీ కోసం అని నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మీ హస్బెండ్ ఆటోకి వెళ్ళి ఎన్నింటికి వెళ్తాడు, ఎన్నింటికి వస్తాడు? టైం కంటే లేట్ గానే వెళ్తాడు. ఆ, ఒకసారి ఇంకా అతనికి నచ్చిన టైంకి వెళ్తాడు, మళ్ళీ ఈవినింగ్ 6 లోపు వచ్చేస్తాడు. ఉమ్. ఒక్కొక్కసారి లేట్గా వస్తాడు, ఒక్కోసారి డ్రాపులు పడ్డాయి అని అంటాడు, ఇంకోసారి అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా మీది? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ మాది. ఎలా పరిచయం మీ ఇష్టపడే- ఇద్దరికి? మా ఇంటి వెనకనే ఉంటాడు. ఓ. స్కూల్లో ఆటో వేసుకుంటూ వెళ్తా ఉంటాడు, మీకు లేదు లేదు, పరిచయం? స్కూల్ నుంచి మా దగ్గర. మీ ఇద్దరికి స్కూల్ నుంచి పరిచయమా? అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మా? 10th క్లాసేగా నువ్వు చదివింది? 10th క్లాస్ అంటే అతను నీ క్లాస్మేటా? కాదు, సీనియర్. సీనియర్. ఓకే. ఇంటి వెనకనే ఉంటాడు, పరిచయం. అట్లా నార్మల్ గా ఒక 2 years వాళ్ళ అమ్మ తీసుకొని వెళ్ళిపోయింది, 1.5 year. మాట్లాడలేదు నేను ఇంకా పెళ్లి కాకముందు. మాట్లాడకుండా ఇంకా నాది నేను సైలెంట్ గానే ఉన్నాను. మళ్ళీ ఆయననే వచ్చి నన్ను మర్చిపోలేకపోతున్నాను అని ఆయననే ఓకే చెప్పి, ఇంకా సరే ఇంత దూరం మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు కదా అని నేను కూడా ఓకే చెప్పి ఒక 2 years తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాం. అమ్మ వాళ్ళు మీ పంచాయతీ అంతా ఒక 5 ఏళ్ల క్రితం పంచాయతీ. 2 years నుంచి లవ్, పెళ్లికి ముందు. మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకున్నారా, మీ ఇద్దరు పారిపోయి చేసుకున్నారా? మా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకున్నాం. మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఒప్పుకోలే? అంటే క్యాస్ట్ ఫీలింగ్ తో ఒప్పుకోలేదు. ఫస్ట్ మా అమ్మ ఒప్పుకుంది, తర్వాతకి మా మామయ్య వాళ్ళు ఉండి క్యాస్ట్ మనది కాదు అని అనేసరికి మా అమ్మ ఒప్పుకోలేదు. ఓ, మీ హస్బెండ్ వేరే క్యాస్ట్, మీరు వేరే క్యాస్ట్. ఫస్ట్ స్కూల్లో ఉన్నప్పుడు అతను మీ సీనియర్, మీకు నచ్చాడు. ఒక ప్రపోజల్ అయితే నడిచింది కొంతకాలం. అది ఎన్ని సంవత్సరాల క్రితం? అది 4-5 years అవుతుంది. 10th చదువుతున్న టైంలో. తర్వాత అతను మళ్ళీ అయిపోయింది, వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ After 2 years. తీసుకెళ్ళింది మా గురించి తెలిసినాక. వాళ్ళ అమ్మ మీ తీసుకొని స్కూల్లో ఉండగానే వెళ్ళిపోయింది. మీ పంచాయతీ తెలుసా? వాళ్ళ అమ్మకి తెలిసి, మరి తెలిసిందో తెలియదు కానీ తీసుకొని తీసుకుని వెళ్ళింది, ఈ విషయం కొంత తెలిసి. ఈ అబ్బాయి ఏమన్నా తగులుకున్నాడు, ఎందుకు వచ్చిన గోలరా బాబు అని పిల్లాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చాడు, వచ్చి అదే ఆఫ్టర్ 2 years తర్వాత నిన్ను మర్చిపోలేకపోతున్నానని వచ్చాడు. మీరు మళ్ళీ ఒక 2 years కంటిన్యూ అయ్యారు ఫ్రెండ్షిప్ లో, లవ్ లో. 1.5 year. తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి తెలిసింది, వాళ్ళైతే యాక్సెప్ట్ చేయలే. ఫస్ట్ యాక్సెప్ట్ చేసిందమ్మా, తర్వాత యాక్సెప్ట్ చేయలేదు, వద్దు అదే ఇదంతా కుదరదులే అని. మరి మీ అత్తయ్య ఎందుకు యాక్సెప్ట్ చేసింది? అంతకుముందు వద్దు అని తీసుకెళ్లిపోయింది కదా. అది తెలియదండి. కొడుకు కోసం అని పిలిచిండు ఆయన చెప్పిండు, సరే ఇంటికి తీసుకురా అన్నారు. వాళ్ళే పెళ్లి చేసిర్రు, వాళ్ళే అంత చేసిర్రు. తర్వాత అమ్మ ఉండి, నేను ఇంట్లో నేనే చిన్నదాన్ని, అమ్మ అక్క నేను. ఇంకా అమ్మ ఉండి సరే రండి నేను కూడా పెళ్లి చేసిస్తాను, చేసుకున్నావు కదా అని అమ్మ తీసుకెళ్ళిపోయి, అమ్మ కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేయించింది. రిజిస్టర్ మ్యారేజ్ చేయించారు. తర్వాత మీరిద్దరు హ్యాపీగానే ఉన్నాం. ఎంతకాలం హ్యాపీగా ఉన్నారు? 2 years దాకా హ్యాపీగానే ఉన్నాము. తర్వాత స్టార్ట్ అయింది ఇంకా. అంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నాక డెలివరీకి వచ్చా అమ్మ దగ్గరికి 9th month. ఒక్కడే ఉంటున్నాడు ఇంట్లో ఒకడే ఉంటున్నాడు. ఇంకోటి మాకు ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మా ఆటో వాళ్ళ మామయ్య వాళ్ళ తీసేసుకొని వెళ్ళిపోయారు. మేము అతనికి డబ్బులు వేస్తుంటాం కానీ అతను కట్టలేడు, అతను తినేసిండు. దానివల్ల ఆటో తీసుకొని వెళ్ళిపోయాడు. అది తెచ్చుకున్నాక కూడా అతనికి యాక్సిడెంట్ అయింది. నేను ఇంకా అప్పటికి ప్రెగ్నెంట్ 9th month లో ఉన్నాను. అమ్మ వాళ్ళ దగ్గరనే ఉన్నాను. యాక్సిడెంట్ అయిందని చెప్పేసి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పిండు. మా అమ్మకి కూడా చెప్పిండు, నాకు చెప్పలే అప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి. కంగారు పడతామని చెప్పలే. ఇంకా అమ్మ వెళ్ళి, మా అత్తయ్య కూడా వచ్చిందంట. అత్తయ్య కూడా వచ్చి అమ్మ గిట్టంగా వెళ్ళి తీసుకొని వచ్చిర్రు. వచ్చినాక ఇక్కడే ఉన్నాడు. ఇంకా మా అత్తయ్య అడిగింది, వెళ్దాం నాడు, ఈడేం చేస్తావు, ఆటో కూడా మొత్తం గ్లాసులన్నీ ఇదైపోయినాయి కదా. యాక్సిడెంట్ ఏం జరిగిందమ్మా? ఎవరో అడ్డం వస్తే ఏమైనా డ్యామేజ్ అయింది, అతనికి దెబ్బలు ఏమైనా తగిలినాయా? కొంచెం ఎక్కువ లేవు కానీ లైట్ గానే ఆటో డ్యామేజ్ అయింది. అయితే ఇక్కడ ఏం చేస్తావు? డెలివరీకి ఎన్ని మంత్స్ ముందు వెళ్ళావు? డెలివరీ అయినాక ఎప్పుడు వచ్చావు? లేదు, ఇంక అక్కడే ఉన్నా. ఎన్ని మంత్స్ ముందు వెళ్ళావు? డెలివరీకి 1 month ముందు వెళ్ళా. అంటే 9th month లో 9th ఎంటర్ అయినాక వెళ్ళావు. అక్కడ నుంచి ఇప్పుడు దాకా అక్కడే ఉన్నావు. బాబు పుట్టి 8 months. అంటే 9 to 10 months నుంచి నువ్వు మీ పుట్టింట్లోనే ఉంటున్నావు. అంటే పుట్టింట్లో కాదు, 3 months అమ్మ దగ్గర ఉన్నా. అక్కడనే రూమ్ తీసుకొని కొంచెం దూరంలో ఉంటుంది. ఎందుకు విడిగా? అంటే మా అమ్మది ఒకటే రూమ్ అండి. ఒకటే రూమ్ లో అక్క గిట్టంగా డెలివరీ అయింది అప్పుడే. మా అక్క కూడా నాతో పాటే, మా అక్క కూడా 3 months. అప్పుడు ముగ్గురు కలిపి ఒక పెద్ద ఇల్లే తీసుకోవచ్చు కదా. అమ్మది సొంత ఇల్లు అండి. చాలట్లేదని పక్కన ఇంకో రూమ్ తీసుకున్నాం. కొంచెం దూరం డిస్టెన్స్ లోనే తీసుకున్నాం. మా పిన్ని వాళ్ళు కూడా అక్కడ సరౌండింగ్స్ లోనే ఉంటారు. అయితే ఇంకా మా అత్తయ్య అడిగింది, ఊరికి వెళ్ళిపోదాం పదా అని. ఈ నుండి సరే నేను 2 days ఆగి వస్తా అన్నాడు. మా అమ్మ కూడా చెప్పింది, నీకు బాగాలేదు కదా రాజు, వెళ్ళి చూపించుకోపో, ఎందుకు ఊరికే ఇట్లాంటివి అని చెప్పింది. చెప్తే సరే అక్క నేను 2 days ఆగి నేను వెళ్తాను అన్నాడు.
వెళ్ళలేడు, ఇంకా ఇక్కడే ఉండిపోయాడు మొత్తం. మా అత్తయ్య వాళ్ళు ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ ఇవ్వడు, ఏమి మాట్లాడాడు. మా అత్తయ్య వాళ్ళకి నెలకి ఒక 20,000 15,000 లాగా పంపించాలి అని వాళ్ళు ఒక రూల్ పెట్టారు. ఎంత సంపాదిస్తాడు మీ హస్బెండ్? 30,000 కూడా ఎక్కువ కష్టం. అందులో 10,000 ఆయనకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి 20,000 దాకా పంపించాలి అని అంటారు. కానీ నేను డ్యూటీ చేసినప్పుడు నేను కరెక్ట్ గా పంపించేదాన్ని. వాళ్ళ అమ్మ డెలివరీ అయినప్పుడు వచ్చి గొడవ పెట్టుకుంది, ఇంకా నువ్వు ఆటోది కట్టుకుంటలేవు, మాకు డబ్బులు ఇస్తలేవు, ఇంకా నువ్వు బతికేం లాభం, చచ్చిపో, అప్పుడే యాక్సిడెంట్ అయినప్పుడే చచ్చిపోయింటే అయిపోతుండే. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? ఒక్కడే కొడుకు, ఒక కూతురు. మరి ఒక్కగానే ఒక కొడుకుని చచ్చిపోతే పర్లేదు అంటుందా మీ అత్త? అప్పుడే డెలివరీ అయ్యేటంగా 10 days కూడా అవ్వలేదు, వచ్చి అన్నారు ఇట్లాంటివన్నీ అన్నారు. నువ్వు చచ్చిపోయినా ఇప్పుడే అయిపోతుండే. పుట్టిన పిల్లగాన్ని 2 days లోనే తిట్టింది, గలీజ్గా తిట్టింది. ఇంకా మా అమ్మకి మా అమ్మకి మా మేనమామ చనిపోయిండు అదే month లో, నాకు 9th month లోనే మా మేనమామ కూడా అప్పుడే చనిపోయిండు అదే హాస్పిటల్లో అనేసి. మా అమ్మ కూడా అందరూ నిద్ర లేవు, ఏం లేవు. మా మామయ్య చనిపోయిన 11 daysకి నా డెలివరీ అయింది. ఇంకా మా అమ్మ కంగారులో ఉంది. మా అత్తయ్యకి హాస్పిటల్లో మేము మర్యాదలు చేయలేదంట, ఆమెకు నచ్చలేదంట, వచ్చి గొడవ పడ్డది. దానివల్ల గిటంగా మా మామయ్య వాళ్ళని, మా మరదల వాళ్ళ హస్బెండ్ని తీసుకొచ్చి గొడవ పడ్డది, తిట్టింది. ఇంకా ఆమెకు మేము ఇంకా కట్నం ఇవ్వలేదు. కట్నం ఇవ్వడానికి నిన్ను చేసుకొని తప్పు పని చేసినాం మేము, నిన్ను చేసుకోకుండా ఉండింటే బాగుండు, వీడికి వచ్చి నిన్ను మా నెత్తి మీదకి తీసుకొచ్చిండు అని చాలా తిట్టింది. నువ్వు చచ్చిపోయినా అయిపోండు అని. మీ ఆయనకి బుద్ధి ఉండాలి కదమ్మా. లేదు, అతనికి అప్పుడు బాగానే ఉన్నాడు. అప్పటికి ఆయన అన్నాడు మీరెవ్వరు వద్దు నాకు, సరే చచ్చిపోయినా అనుకునే బతకండి అని పంపించేసిండు. అన్నాడు గిట, అతను కూడా అన్నాడు ఒకప్పుడు బాగానే ఉండే, వీళ్ళకే ఇప్పుడు ఇబ్బందులు చాలా ఉన్నాయి, వాళ్ళ మామని చనిపోయి వాళ్ళే ఇబ్బందులలో ఉన్నారు, వాళ్ళ బాధలలో ఉన్నారు, మీరు వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ పడొద్దు, నేను రూమ్ తీసుకున్నాక వచ్చి నా దగ్గర గొడవ పడండి, అప్పుడు నేను మాట్లాడుతున్నాను అని గిట్ట. సూపర్. నిన్న మొన్నటి దాకా బాగున్నట్లే మీ ఆయన, ఇప్పుడు సడన్ గా ఏం జరిగింది నీకు ఎలా తెలిసింది? ఇంటికి వెళ్ళావా? లేదు, ఆయన ఇంటికి వచ్చేవాడు, అతనే ఇక్కడనే ఉన్నాడు. ఇంకా అంటే అక్కడ కూడా రూమ్ రెంట్ కట్టలేక వెకేట్ చేసేసి వచ్చేసాడు. ఎన్ని మంత్స్ నుంచి ఉంటున్నాడు అక్కడ నీతో పాటు? నేను 9th month లో నాకు 9th month లో వచ్చిన. సో మీరు ఎప్పుడైతే రూమ్ తీసుకున్నారో, రూమ్ తీసుకున్న కాడ నుంచి మీ హస్బెండ్? లేదు, రూమ్ తీసుకోకన్నా ముందు నుంచే ఉన్నా, డెలివరీ కాకముందు నుంచే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా. రెంట్ ఎవరు పే చేస్తున్నారు? ఏం లేదు, అది ఒక 3 months కి 4 months కి మా ఆయనకి ఇంకా నడపనికి ఇప్పుడు డ్రాప్లు ఏం పడట్లేవు అని నాకు కన్విన్స్ చేస్తే ఇంకా తప్పదు కట్టాలి అన్నట్టు బాబు ఈ సొమ్ములు ఉంటాయి అవి కుదపెట్టి రెంట్ కట్టి తీసుకొని వచ్చినాను. నేను తీసుకొని వచ్చినాక కొన్ని మా పిన్ని గిట్టంగి ఇచ్చింది డబ్బులు, అదే మీ చెల్లి అని చెప్పాను కదా, ఆమె గిట్టంగి ఇచ్చింది కొన్ని డబ్బులు తీసుకొని. వాళ్ళమ్మ. ఓ, మీ పిన్నోళ్ళు ఇంటి దగ్గర ఉంటున్నాము అంటే ఈ పిన్నోళ్ళేనా? ఆమె ఇచ్చింది. మా పిన్ని కూడా తెలియదు ఈ విషయం. ఇప్పుడు మనం మాట్లాడేది ఇప్పటికి ఇప్పుడు తెలుసు, అంతకు ముందు తెలియదు. అదే ఎవరికి తెలియదుగా, మీరు కొత్తగా వెళ్ళారు, ఓ 9 months 8 months 10 months బ్యాక్ వెళ్ళారు, రెంట్ తీసుకున్నారు, ఉన్నారు. నెక్స్ట్ తీసుకొని వచ్చినాం. డెలివరీ అయినాక 3rd month వీళ్ళిద్దరికి ఎప్పుడు రిలేషన్ స్టార్ట్ అయింది? నేను 9th month లో వచ్చి ఆయనకి యాక్సిడెంట్ అయింది చూడండి, అప్పటి నుంచి నాకు డౌట్ స్టార్ట్ అయింది. నేను చెప్తానే ఉన్నాను. అప్పటికి మీరు వెళ్ళి 2 months కదమ్మా? అవునండి, ఆ 2 months లోనే మీ పిల్లి పరిస్థితి ఏంటో చెప్పండి. వాళ్ళకి వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు? మీ బాబాయ్? వాళ్ళ నాన్న తాగుబోతాడు. ఓకే, ఇంకా ఎంతమంది పిల్లలు? వాళ్ళు 4 ఆడపిల్లలే, పెద్ద పాప ఏమో. మా పిన్ని పని చేసుకొని వస్తుంది, ఇంకా పిల్లలకి బాగా అంటే ఫ్రెండ్గా చాలా చనివిచ్చేసి ఉంటుంది. నేను చెప్పిన ఆల్రెడీ ఒకసారి, చిన్నమ్మ నాకు ఇట్లా నేను వీడియోస్ చూసి. ఆవిడ వయసు ఎంత ఉంటుంది? పెద్ద ఆమెనా? ఆమె 17 years ఉంటుంది. ఇంకా ఆవిడేం పెద్ద, నీ వయసు ఎంత? నాకు ఇప్పుడు 22. నువ్వే పెద్ద దానివి. సో నీకు చెల్లిలే అమ్మాయి? చెల్లెనే. ఆవిడకున్న 4 కూతుర్లో ఒక కూతురు 17 years. ఇప్పుడు 18 పడ్డాయేమో కానీ 17 మాక్సిమం నార్మల్గా అయితే. మిగతా వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు, ఇంకా 16-15 లోపు, ఇంకా 9. సరే, నీకు ఈ వీడియోలు ఇవి దొరికినాక మీ ఆయన హింట్ ఇచ్చాడు నీకు. ఆ తర్వాత మీ పిన్నికి చెప్పావా ఇలా జరుగుతుంది పిన్ని అని? చిన్నమ్మ ఇట్లా అవుతుంది, మరి ఏం చేద్దాము. మీ చెల్లిని 4 పీకేవా? ఫస్ట్ కొట్టినా, కొడితే మా పిన్ని వచ్చి అడిగింది, నా బిడ్డను చంపాలనుకుంటున్నారా మీరు, ఎందుకు వస్తున్నారు ఇట్లా ప్రతిసారి, ఎందుకు మా అమ్మాయి మేము హెల్ప్ చేస్తే ఎదురు మాకే నేను చేస్తున్నారా అని అనటానికి కూడా అవకాశం ఒక అన్నది. ఇంకా వచ్చి నువ్వు తెలియకుండా మాట్లాడకు, ఇంతకు ముందు నేను చెప్పిన ఆల్రెడీ నీకు విన్నావా చిన్నమ్మ, నేను ఫోన్ కూడా ఇవ్వద్దు అని చెప్పిన, వింటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు కదా. అసలు మీ ఆయనే తనొచ్చు కదా, తప్పు చేస్తే మీ ఆయన కూడా మొన్ననే కొట్టిన, అది గిట్టంగా అయింది. ఓకే, అది కూడా అయింది. అయితే నేను మొన్న రీసెంట్ గా ఇంతకు ముందు అన్ని అమ్మాయికి లవర్ ఉన్నాడు, ఆ లవర్ విషయం మాకు ఇంట్లో అందరికీ తెలుసు.
మేము చెప్పినాం నువ్వు ఓకే అంటే మేము చేసిస్తామని గిట్టంగా చెప్పినాం. సరే నాకు వద్దు అని అనేసింది. మధ్యలో వద్దు అన్నది, తర్వాత చాటింగ్ చేసింది, వాళ్ళ బాబాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, అక్కడ గొడవ అయింది. అక్కడ అంత తెలిసినప్పుడు కలో గంజు ఇల్లు ఖాళీ చేసేసి దూరంగా వచ్చేయచ్చు కదా. రానంటున్నాడు అతను. మీ ఆయన రానంటున్నాడా? ఇప్పుడు మొన్న రీసెంట్ గా తెలిసినాక ఇంకా కాల్ సో పట్టుకొని నువ్వు పరిచయం ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరో తెలియదు. ఇప్పుడేమో వాళ్ళు కూడా నలుగురు పరిచయం అయ్యారు చక్కగా. అందులో పెద్ద అమ్మాయి బానే ఉంది, నువ్వు ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయి నన్న తగులుకోవచ్చారు అనుకుంటున్నాడు ఏంటి కొంప తీసి. నాకు అదే అర్థం అవ్వట్లేదు. ప్రతిసారి నేను ఏది యాక్చువల్గా ఇల్లు ఖాళీ చేసి యువతలకు వచ్చేయాలి. ఎందుకంటే అప్పటిదాకా నీకు సపోర్ట్ చేసిన వ్యక్తి సడన్ గా ఒక అమ్మాయి పరిచయం అయినప్పుడు భార్య నిలదీసింది కాలర్ పట్టుకొని, 4 పీకింది. ఫస్ట్ అడిగితే నేను నా తప్పే లేదు అని నన్ను కొట్టేవాడు. ఎవిడెన్స్ దొరికినాక గానీ ఒప్పుకోలే. ఓకే, దానికన్నా ముందు గిట్టంగా చాటింగ్ చేస్తే గిట్టంగా నాకు ఏదో ఒక రీజన్ చెప్పిండు. ఈసారి ఏ రీజన్స్ లేవు చెప్పడానికి. ఇంకా లేకపోయేసరికి సరే నేనే నువ్వేమనుకుంటున్నావు, వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది అనుకుంటున్నావా? నేను మొన్న అడిగితే మా చెల్లి ఉండి ఫస్ట్ తప్పు చేసినా అని చెప్తుంది. అంటే తప్పు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే మాట్లాడడం కూడా తప్పే కదా, అలా ఆ ఉద్దేశం తాను ఉండొచ్చుగా. అది కూడా అడిగాను. తప్పు అని అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా, కరెక్ట్ గా అడిగిన. ఇంకా నేను అంతా అడిగేసరికి ఏం చెప్పట్లేదు, సైలెంట్గా ఉన్నారు. ఇద్దరిద్దరు చూసుకొని ఏడ్చుకుంటున్నారు. నా ఏడుపు చూడట్లేడు మా ఆయన, ఆమె ఏడుస్తుంటే ఏడుస్తున్నాడు. నాకు ఇంకా అవ్వలేదు, కొట్టినా నేను. కొట్టి నేను మాట్లాడినా, నేను ఇన్ని ఇయర్స్ నుంచి నువ్వు లవ్ చేసి మా వాళ్ళ దగ్గర నేను తన్నులు తిని నేను నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఇట్లా నాకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తావా అని గిట్టంగా నేను కొట్టిన. చిన్న అబ్బాయి నా కొడుకు, పుట్టినప్పుడు కూడా అసలు నేను డెలివరీ వెళ్ళిన నాకు అమ్మాయి ఏం చెప్పిందంటే, నువ్వు డెలివరీ ఉన్నావు, అమ్మమ్మ ముసలిది మా అమ్మమ్మ, అది బయట ఉంటుంది, పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారు, మా అమ్మమ్మ మా అమ్మ మా పిన్ని నా దగ్గర ఉన్నారు. ఒక ఫైనల్ గా నీ ఇష్టం అమ్మ, నాకేం అర్థం అవ్వట్లేదు, నువ్వేం చేస్తే అది చెయ్యను. వాళ్ళ పిల్లని కంట్రోల్ పెట్టుకుంటుందా పెట్టుకోదా చెప్తుంది. నేను అడుగుతుంటే నాకేం సరిగ్గా చెప్పట్లేదు, మొన్న బతిమలాడితే చెప్పింది. సరే మీ ఆయన బయటికి రానంటానికి కారణం ఏంటి? అక్కడ వెకేట్ చేసి మొన్నటిదాకా రాను అన్నాడు, మొన్న అదంతా చూసినాక వస్తా అన్నాడు. మళ్ళీ మార్నింగ్ మా అక్కకి వీడియోస్ సెండ్ చేసిన అబద్ధం చెప్పినాక మార్నింగ్ చెప్పిన. నైట్ అంతా గొడవ స్టార్ట్ అయింది. నైట్ అంతా వీడియోలు ఏమి అంటే నేను వీడియోస్ తీసుకున్నా కానీ మా ఆయన డిలీట్ చేసిండు. నువ్వు డిలీట్ చేసినా కానీ పర్లేదు, నేను మా అక్కకి పెట్టేసినా అని అబద్ధం చెప్పిన. దానివల్ల భయపడ్డాడు. రాత్రంతా అడుక్కున్నాడు. సరే వద్దు, నీ కాళ్ళని చెప్పు చేతిలో ఉంటా, నేను క్షమించు, ఈ ఒక్కసారికి నేనేం తప్పు చేయలేను, మెసేజ్ ఒకటే చేసిన అంటే నేను రిటర్న్ అయినా ఆ రోజు. ఇంకా సరే నువ్వు తప్పే చేసిన అంటున్నావు కదా, నేను గిట్ట మీ చుట్టాలలో ఎవరినో ఒకరిని నేను గిట్ట ఇట్లనే మెసేజ్ చేస్తాను, నేను తప్పు చేయను అని అంటే, వద్దు నాన్న అట్లా నాకు. సరే ఏదో కంట్రోల్ చేసావు, అయిపోయింది కదా ప్రాబ్లం. లేదు, మళ్ళీ రిటర్న్ అయ్యిండు. మా అమ్మకు పొద్దున్న కాల్ చేసి ఏమైంది అమ్మ అక్క ఇట్లా అంటుంది అని మా అక్క నేను చెప్పినా, నువ్వు 11 o'clock లోపు నాకు మా వాళ్ళతో మాట్లాడనీయకపోతే మా వాళ్ళే ఫోన్ చేస్తారు, మీ వాళ్ళ దాకా వెళ్తుంది అని చెప్పిన. నన్ను ఫోన్ వెళ్ళాడు బయటికి 11కి మా అమ్మ ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏమైందమ్మా ఇట్లా అక్క చెప్తుంది అని అంటే, అవును మా నిజమే అని అన్న. ఆయన విన్నాడు. ఇంకా నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, నా ఫోన్లో రికార్డింగ్స్ ఆన్ ఉంటుంది ఎప్పుడు, విన్నాడు తీసుకొని. అంటే నేను వద్దన్నా కానీ నువ్వు బయట చెప్పినావు. రిటర్న్ అయింది. ఇంకా నా పరువు తీసావు కాబట్టి నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటున్నాడా? నేను సరే పోలీస్ స్టేషన్కి వెళ్తే సరిపోయేది కదా, ఎక్కడికి ఎందుకు వచ్చావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అండి, కానీ ఆయన మారేటట్టు లేడు అనేసి నేను చెప్పిన. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా. మీ ఆయన కూడా తీసుకొస్తే ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళ అని చెప్పినా, వద్దులే అని అన్నారని తీసుకురాలేదు. అడిగినా అంటే నేను ఏడికి వెళ్తే ఆడికి వస్తానంటే, వస్తా బరాబర్ వస్తా, నువ్వు ఏడికన్నా వెళ్ళు, తెగేదాకా లాగుతాను కూడా అన్నాడు చాలా సార్లు. అంటే తెంపేసుకోవడానికి రెడీ అవుతున్నాడా? అదే అర్థం అవ్వట్లేదు నాకు. మొన్నటిదాకా అయితే ఇప్పుడు నువ్వు మీ ఆయన దగ్గర వంట చేసి ఇటు వచ్చావా? లేదు, నిన్నటి నుంచి వెళ్ళలేదు. నేను మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయావా? అమ్మ దగ్గరనే ఉన్నాను. మరి మీ పిన్ని వచ్చి బతనాడట్లేదా? నిన్న మాట్లాడినాం, నిన్న కూడా మాట్లాడినాం. మరి ఏమ్మా మాట్లాడతా అంటున్నాడు కదా, మరి మాట్లాడదామా అంటే నేను చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా వచ్చాను. అమ్మకు నాకు మా అక్కకి తెలుసు ఇంటికి వచ్చినట్టు. అయితే ఇంకా లేదమ్మా ఈరోజు ఏం మాట్లాడాను, నాకు పని ఉంది, రేపు మాట్లాడతాను అని చెప్పి, ఒకవేళ సాయంత్రం తొందరగా వస్తే సాయంత్రం మాట్లాడతా అని చెప్పి నేను ఇక్కడికి వచ్చేసిన. ఇంకా నేను సూపర్ తల్లి. అసలు నీకేం కావాలి? నాకు ఎవిడెన్స్ లేకుండా ఎవిడెన్స్ చూపించు అని అంటున్నాడు. నాకు బాబుని నేను కంట్రోల్లో చేసుకోవాలి. బాబు ఏడుస్తున్నప్పుడు నేను ఇక్కడ వీడిని చూసుకోవాలి, అతను మొబైల్ గుంజుకుంటున్నప్పుడు అతన్ని చూసుకోవాలి. ఇంకోటి నేను లాక్ ఎవిడెన్స్ ఉంటే ఏం చేస్తావు? ఏం చేస్తామనంటే అతను తప్పు తెలుసుకోవాలి కదా మేడం, తప్పు లేదు అని అంటున్నాడు ప్రతిసారి. నీకున్న ఆప్షన్స్ ఏంటి? అతను ఇక్కడ తీసుకురావడం, పోలీస్ స్టేషన్ కేసు ఫస్ట్ పక్కన పెట్టండి, అది సెకండరీ పార్ట్. తేల్చుకుందాం అనుకుంటేనే ఇవన్నీ.
అనిపిస్తుంది ముందు మనకి మేడం. కావాల్సింది క్లారిటీ. అతను వ్యక్తి- మారితే ఓకే. ఈ వ్యక్తి నాతో కలిసి ఉంటాడా ఉండడా, ఉండడు, మారడు, అయినా నేను కలిసి ఉందాం అనుకుంటున్నానా, ఆ వ్యక్తి అంతే. ఈరోజు చెల్లి, రేపు వదిలి ఇంకో పొల్లమ్మ, ఆ తర్వాత ఇంకో ఎల్లమ్మ, ఎవరో ఒకరు తగులుతారు. ఇక్కడికి వచ్చి రాగానే నిన్న మొన్నటిదాకా బాగున్న వ్యక్తి 4 ఆడపిల్లలు కనిపించేసరికి కరెక్ట్గా ఒక ఆవిడని లైన్లో పెట్టేశాడు. నేను ఇక్కడి నుంచి లాక్కొని బయటికి తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో వేరే చోట పెడితే అక్కడ మళ్ళీ ఇంకెవరిని తగులుకుంటాడు. అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి ఇతను కాదా? సరే, ఈ ఒక్క ఛాన్స్ తీసుకుందాం అనుకుంటున్నావా, సర్దుకుందాం పిల్లాడు ఉన్నాడని అనుకుంటున్నావా? ఇవి ఈ రోజున నీ ముందున్న మేజర్ ఇష్యూస్, మేజర్ ప్రాబ్లం ఇది. ఎందుకంటే బాల్ నీ గ్రౌండ్కి వచ్చేసింది. ఎవిడెన్స్ ఉందా లేదా పక్కన పెట్టు, నీ మనస్సాక్షికి ఏమనిపిస్తుందో అదే ఫైనల్. ఎందుకంటే భర్త చేసే పనులు భార్యకి తెలిసిపోతాయి. సహజంగా మీరిద్దరూ ఉన్నప్పుడు ఏ పనులు చేశారో అవి వేరే వ్యక్తితో చేస్తున్నప్పుడు అంత తెలియకుండా ఉండదు. లేదు మేడం. ఇంకా భార్యలు చేస్తున్నా భర్తలకి తెలిసావో కానీ భర్తలు చేస్తుంటే భార్యలకి చాలా తెలివితేటలు నీ 6th సెన్స్కి నీ మనసుకి తెలిసిపోతూ ఉంటుంది. ఇతను ఆవిడతో మెసేజ్లు పెడుతున్నాడు పలానా వాళ్ళు. ఎందుకంటే మీరు కొట్టడం దాకా కూడా వెళ్ళిపోయింది. ఊరికే పిచ్చెక్కి ఎవరో కొట్టుకోరు, కాపురం రోడ్డు మీద వేసుకోరు. ఒకవేళ నిజమే అతను ఎటువంటి అక్రమ సంబంధం లేదు, సర్దుకోవడానికి నువ్వు ముందు రెడీగా లేవు, నీ మనసు అంగీకరించట్లా. మేబీ మీ ఆయనతో మాట్లాడాను, నేను మాట్లాడతాను అనుకుందాం. కాదమ్మా మాట్లాడాను అనుకుందాం. మీ ఆయన ఏమంటాడు, మేడం నా పిల్లాడి మీద ఒట్టు, నా భార్య మీద ఒట్టు, నేను అసలు ఎటువంటి సంబంధమే లేదండి, ఈ అమ్మాయికి విపరీతమైన అనుమానం. ఎందుకంటే మీకు ఆల్రెడీ డెలివరీ అయింది, డెలివరీ టైంలో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్లు గట్టిగానే ఉంటాయి. పొసెసివ్నెస్, నీ భర్త నీ ఇది, ఇలాంటిది కొంచెం ఇట్లాంటివి ఏమన్నా కొంచెం సరదాగా మాట్లాడినా కూడా ఓహో నేను ఇన్ని నెలల నుంచి దూరంగా ఉంటున్నాను కదా, ఏమన్నా ఇలాంటి పనులు చేస్తున్నాడు, ఒక మెసేజ్ పెట్టినా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అలాంటి ప్రాబ్లం నీకు వచ్చి ఉంటే మీ ఆయన నీకు సపోర్ట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం తగ్గిపోయేది నీకు. నేను అడిగిన ప్రతిసారి ఏం సపోర్టు? నేను మాట్లాడలేదు తల్లి, నీ తర్వాతే నాకు ఎవరైనా, అది ఎవరితో బయట అమ్మాయి, నువ్వు నా భార్య, నా పిల్లోడు నా వారసుడు, నువ్వేమంటే అది అన్నప్పుడు నువ్వేమంటావు, ఇది ఖాళీ చేసి వెళ్ళిపోదాం అంట. అలా అతను వచ్చేసి ఉంటే నీ ప్రాబ్లం ఆటోమేటిక్గా క్లియర్ అయిపోయేది, ఇక్కడ దాకా రావాల్సిన అవసరం వచ్చేది కాదు. ఏది నిజంగా వాళ్ళ మధ్య అక్రమ సంబంధం లేకపోతే ఆ వ్యక్తి నీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇస్తాడు. ఇదొక ఆప్షన్. ఇలా జరుగుంటే ప్రాబ్లమే లేదు. రెండో ఆప్షన్ చెప్తాను వినండి. పరువు. నిజంగా మా మధ్య అక్రమ సంబంధం లేదు, మీరు అన్నట్లు మా వైఫ్కున్న ఈ డెలివరీ దీనివల్ల ఆ అమ్మాయి ఆ డౌట్ క్రియేట్ చేసుకుంది. నిజం మేడం, ప్రామిస్, నాకు ఎటువంటి అక్రమ సంబంధాలు లేవు, కానీ ఇక్కడి నుంచి నేను అలా వెళ్ళిపోతే ఒక పెళ్లి కాని పిల్ల మీద అభాండం పడినట్టు లెక్క. 2, ఫైనాన్షియల్గా మేము జీరోలో ఉన్నాం, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి రెంట్లు పెట్టుకుని అప్పులు పాలైపోయే పొజిషన్లో లేవు. 3, ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళకి వాళ్ళ పిన్ని వాళ్ళకి దగ్గరగా ఉంటుంది ఆ అమ్మాయి. ఇన్ని రకాలు ఉండడం వల్ల నేను నోరు మూసుకుంటున్నాను, నేను ఇక్కడ నుంచి రాలేను మేడం, ఎందుకంటే వస్తే నేను బురద మోసుకెళ్ళినట్టు అవుతుంది అనేది సెకండ్ ఆప్షన్ అయి ఉండొచ్చు. ఇక 3వ ఆప్షన్, అవును అక్రమ సంబంధం ఉంది, ఉంటే ఉండు లేకపోతే దొబ్బే, నేనైతే రాను అనటం. ఇప్పుడు ఈ రెండిట్ల గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ క్లియర్, అతను నీతో వచ్చి ఉంటే అసలు ప్రాబ్లమే లేదు. ఇప్పుడు రెండోది, ఒకవేళ అతను నిజంగా అక్రమ సంబంధం లేదు, పరువు కోసం అక్కడే ఉన్నాడు అనుకుందాం, మరి నువ్వు అతనితో కలిసి ఉంటావా ఉండవా? ఉంటా, అట్లా అంటే ఉంటావు. 2. 3వ ఆప్షన్ ఏంటి, వెళ్ళిపోతే వెళ్ళిపో. కానీ నువ్వు ఇందాక ఏం అడిగావు, 3వ ఆప్షన్ అడుగుతున్నావు. మేడం నేనైతే కన్ఫామ్, నా దగ్గర ఎవిడెన్స్ లేదు అంతే, ఉన్న ఎవిడెన్స్కి వాళ్ళిద్దరూ సారీ చెప్పారు నాకు, కానీ అతను మారాలి, అతను మెసేజ్లు పెట్టకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, ఇక్కడ ఉండకూడదు అంటున్నావు నువ్వు. ఈ మిగతా అన్ని ఒప్పుకుంటే అక్కడ ఉండడానికి ఓకేనా నువ్వు? అక్కడే ఉండడానికి ఓకే. అవేం లేవు అని అంటే నేను ఫ్రీగా. మరి ఆ మాట నీకు చెప్తున్నాడు కదా తల్లి. లేదు మేడం, నేను అన్ని చూస్తున్నా, వాళ్ళు నిన్న మొన్న మాట్లాడిన గిట్టంగా నేను రికార్డ్ చేసి పెట్టినా. మరి అవే చూపిస్తే సరిపోతుంది కదా. తీసుకొస్తా, తీసుకురా. పిల్లలు బాధ్యతలు చెప్పినప్పుడు ఒక బాధ్యత తీసుకోవాలి. చెల్లెల మీద వచ్చేసి చెప్పు,
ఎందుకు చేసాం అయితే ఏమైంది ఏం చేసాం ఏం చేసా ఏం చేసా ఏం చేసా మాట్లాడుతున్నావు కదా పోదా ఎందుకో పో 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 తీసుకో దీని గురించి మీ వాయిస్ మీదేనా నువ్వు మీ ఆయన ఏం లేవు నా దగ్గర ఉన్నప్పుడు కూడా కుటుంబం ఆడ మీ అమ్మ మీ చిన్నమ్మ అందరూ అంటుంటే కూడా కుటుంబం వాళ్ళ కాల గలీజ్ ఉంటది పిల్లలతో చేసేది పిల్లలతో అని చెప్తున్నా ఏం చేస్తా ఏం చేస్తా ఓహో పండుకుంటేనా సరే రికార్డింగ్ పెట్టాలి ఇప్పుడే వస్తాడు ఎవరు ఎవరు ఏ పీరుకోడు అని చెప్తున్నావు ఎవరిని పీరుకోడు ఏడికి రమ్మంటావు ఏడికి రమ్మంటావు ఏడికి రమ్మంటావు చెప్పమంటే ఎందుకు చెప్పలేదు ఎవరు అంత సేపు పొద్దులు ఉన్నాయి ఏం మెసేజ్ ఉన్నాయి ఏం మెసేజ్ ఉన్నాయి ఏం మెసేజ్ ఉన్నాయి టైం పాస్ మాట్లాడిందంట నీ చెల్లె నచ్చదే నీకు ఒక భావన ఎవడో ఉండింటే వాడు కూడా అట్లా పోయింటే అది నీకు చెల్లెల్లా కనిపించదు ఆన్సర్ ఇవ్వట్లేదు. అమ్మాయి బయట పెట్టేసినాక అసలు మాట అంటే మాట్లాడట్లేదు. నువ్వు తమ్ముడు వచ్చిన బాధలో ఉన్నావు, టెన్షన్లలో ఉన్నావు, నీకు అన్ని తెలిసి ఇంట్లో ఆడపిల్లలు ఒక బాధ్యత చూసుకోవచ్చు. ఎవరైనప్పుడు పిల్లతో ఉండాలి కానీ నువ్వు ఇంటికాడ ఏం చేస్తున్నావు అని మా అత్త అడిగింది నన్ను, నీ చెల్లెకి ఎందుకు పెళ్లి కాదు? ఆ బాధ చూడలేకనే అమ్మమ్మ చెప్పితే నేనే ఒక రోజు రాత్రిపూట అక్కడే ఉండు, ఆ పిల్లగానికి ఇద్దరు కష్టమవుతుంది అని అంటేనే ఉన్నారు. ఒక రోజు మాకు పిల్లగానికి బాగాలేకపోతే నువ్వు సఫా రాలేవు, మా దగ్గర ఉండలేవు. నాకు ఇట్లాంటి డ్రామాలు తెలియదు. నేను మేము అడుగుతానేమో, నేను చిన్న దగ్గర ఉన్నా, వాని దగ్గర ఉన్నా, మీ దగ్గర ఉన్నా, పొద్దున కలిసిదా రాత్రి కలిసిదా కష్టపడేటోడు కాదు, చేసుకుంటావా లేదా నా పిల్లలు చేసుకుంటావా? నీ కళ్ళల్లో ఇట్లాంటి పనులు మాత్రం చేయడానికి నేను పొద్దున్న రాత్రి చెప్పేసి అస్సలు మాట్లాడట్లేదు. ఓకే, మీరు ఎంత మాట్లాడినా అమ్మాయి అయితే ఏం మాట్లాడదు. అమ్మాయి మాట్లాడింది, అమ్మాయి చెప్తుంది కానీ చాలా మెల్లగా చెప్తుంది, గట్టిగా మాట్లాడట్లేదు అమ్మాయి. సరే ఏదైనా కానీ ఇప్పుడు అమ్మ ఆడియోస్ అవి వింటుంటే మీ ఆయన అయితే కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు నాకు అక్రమ సంబంధాలు కానీ అట్లాంటివి ఏమీ లేవు అని. లేదు, ఒప్పుకున్నాడు అతను. తర్వాత ఒప్పుకున్నాడు. మరి ఒప్పుకున్నాక ఇంకా ప్రాబ్లం క్లియర్ కదా. ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పుడు నిన్ను ఎవరన్నా ఇట్లా అంటే నువ్వు ఊరుకుంటావా, లేచి ఒకటి పీకుతావు వాళ్ళని. మీ ఆయన నువ్వు చూసుకోండి నా దగ్గరికి ఎందుకు వస్తారు, నాకేం సంబంధం, అసలు నాకు అట్లాంటిది లేదక్క అని. అవునా? కానీ అమ్మాయి ఏమి రియాక్ట్ అవ్వట్లేదు, గోడకు కొట్టిన సొన్నలాగా అట్లా నుంచుంది. సో ఆ అమ్మాయి కొంచెం మిస్టేక్ చేస్తుంది అనే దానికి కొంత క్లారిటీ ఉంది మనకి. అది వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా అనేది ఇంకా తెలియదు, రిలేషన్ కూడా ఉంది అని చెప్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, నీకున్న ఆప్షన్స్ ఏంటి, ఏమనుకుంటున్నావు? నాకేం న్యాయం చేస్తామని అడిగితే ఏం చెప్పట్లేడు అసలు. అతనేమి న్యాయం చేయవసరం లేదమ్మా, నీకున్న ఆప్షన్స్ ఏంటో చెప్తాను వినండి. ఇప్పుడు ఇంత చిన్న పిల్లోడిని పెట్టుకొని నువ్వు కంటిన్యూ అవ్వగలవా, అవ్వలేవా? అతను ఇంతే, అతను మారడు. అతనికి అక్రమ సంబంధాలు అనే పెద్ద సర్కిల్ అయితే ఏమీ లేదు. జస్ట్ ఈ అమ్మాయి ఇట్లా పరిచయం, జస్ట్ అంతే. నేనైతే కాపురం నిలబెట్టుకోమనే చెప్తా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కుదరదు మీ ఆయనకి, ఎందుకంటే నువ్వు డైవర్స్ ఇవ్వవు. 2, మీరంతా ఒక చుట్టాలు. ఇలాంటి సర్కిల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని అదే ఫంక్షన్స్లో నీ ముఖం చూస్తూ పిల్లోడి ముఖం చూస్తూ తిరగడం కుదరదు. సో అవన్నీ మీ ఆయనకి తెలుసు. ఆయన ఏమనుకున్నాడంటే నడిచిన రోజులు సరదాగా నడవనిచ్చేద్దాం, తర్వాత కట్ చేసుకుందాం అనేది. కానీ స్టార్టింగ్లోనే దొరికిపోయింది నీకు. 8 months అంటే స్టార్టింగే. వాళ్ళు అని మాట్లాడుకొని కొంచెం రొమాన్స్లోకి దిగలేకపోయి నీకు దొరికిపోయారు రకంగా. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది అంత హెవీగా ఉండకపోవచ్చు. ఆ అమ్మాయిని కట్ చేసుకోవడం కాస్త ఈజీ అతనికి, నిన్ను కట్ చేసుకోవడం కుదరదు. నీ కోసం అతను ఇంక జీవితంలో ఆ అమ్మాయితో మాట్లాడను, ఆ అమ్మాయితోటి కంటిన్యూ అవ్వను అని నీకు బాండ్ పేపర్ మీద రాసి ఇస్తే ఒక్క ఛాన్స్ తీసుకో, పిల్లాడి కోసం, నీ కోసం కాదు. తీసుకుంటాను మేడం, అలా రాసి ఇస్తే నేను అంటున్నది అదే. అలా ఒక ఛాన్స్ తీసుకోండి. ఏది ఇప్పుడు నేను మాట్లాడితే ఎట్లా ఉంటుంది అంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినా పెద్దది అయిపోతుంది విషయం. అందుకే ఆలోచించే వద్దు నాన్న, మంచి పని చేసావు, యాక్చువల్గా మంచి పని చేసావు. ఎందుకంటే కొన్ని కాపురాలు చాలా మంది ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి వెళ్తేనే ఎక్కడికైనా వెళ్తాం, త్వరగా న్యాయం జరిగేస్తుంది, బుద్ధి వచ్చేస్తుంది వాళ్ళకి. కంట్రోల్లో పెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మనం ఇప్పుడు కాపురాలని కంటిన్యూ చేయించలేము, అవి టెంపరీ అవుతాయి. మీ హస్బెండ్, మీరంటే చాలా ఇష్టం మీ హస్బెండ్కి,
కానీ ఈ మధ్యలో ఇగో ఈ చెత్తలు జరుగుతూ ఉంటాయి కామన్గా. ఖాళీగా ఉన్నాడు, పెద్ద టెన్షన్స్ లేవు, భార్య కొంచెం దగ్గరికి రావట్లేదు ఎందుకంటే డెలివరీ ఇదిలో ఉంది. లేదు మేడం, అదంతా అబద్ధం. ఓకే ఓకే, అట్లాంటి ఏదైనా ఫీలింగ్స్ ఉన్నా ఒక అమ్మాయి తేరగా దొరికింది ఒక రకంగా, వీటిల్లో నుంచి అతను బయటపడడం అనేది చాలా అవసరం. ఇవి రమ్య గారి దగ్గరికి రావడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం సెకండరీ ఆప్షన్స్. వద్దు ఇతనికి బుద్ధి చెప్పాలి అనుకున్న రోజు ఈ 2. అప్పుడు కూడా ఒకసారి ఈసారి వస్తే మీ హస్బెండ్తో రండి, ఏం కౌన్సిలింగ్ ఇవ్వాలి, లేదా ఏం సెటిల్మెంట్ చేయాలి, లేదా లీగల్గా ఏం కేసులు ప్రొసీడ్ అవుదాం అనేది చెప్తాను నేను. ఇప్పుడు నీకున్న ఆప్షను ఈ విషయాన్ని బయటికి రానివ్వద్దు, అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము మీ పేరు రివీల్ చేయలేదు, మీ ఏరియా రివీల్ చేయలేదు. ఎన్నో లక్షల మందికి ఉన్న ప్రాబ్లమే నువ్వు ఒక రిప్రజెంటేటివ్గా ఇక్కడ మాట్లాడుతున్నట్టు లెక్క. ఇలాంటి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరో ఒక పనికిమాలిన ఆవిడ కోసం నీ భర్త అంటే వదిలేసుకుంటలేడు కదా మేడం. విందాం అసలు ఒక స్టెప్ విందాం. నీ కాపురాన్ని రోడ్డు మీద అయితే పెట్టుకోవద్దు. ఏం చెయ్యాలి? మీ పిన్ని, పెద్ద మనుషులు, చుట్టాలు కూర్చోబెట్టు. ఎవరు లేరండి, కూర్చోబెట్టేసిన కూర్చోబెట్టు, మాట్లాడి ఇంకొకసారి నేను ఈ అమ్మాయితోటి మాట్లాడను, నీకు కొన్ని డౌట్స్ వచ్చినాయి, ఒప్పుకుంటే మళ్ళీ తప్పు ఒప్పేసుకున్నట్టు అవుతుంది. రిటర్న్గా ఒప్పుకోకపోవచ్చు, కానీ ఇక నుంచి ఇక మాట్లాడను, నీకు డౌట్ వచ్చింది కాబట్టి నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, లేదా నీకు ఇక్కడే నచ్చితే ఇక్కడే ఉంటాను, కానీ వాళ్ళ ఇంటితో కానీ వాళ్ళ పిల్లలతో కానీ నేను ఎవరితోనూ మాట్లాడనని ఆయన రాసిస్తే ఒక ఛాన్స్ ఇవ్వు. మేడం అది అయిపోయింది, ఇప్పుడు మీ పిన్ని పిలుస్తుంది కదా ఇంకో సెట్టింగ్ కూర్చుందామని ట్రై చేయి. అక్కడ ఆయన ఒప్పుకోలేదు, నేను రాయను మారను అన్నాడు. ఈ రెండిట్లో ఏది జరిగినా, ఒప్పుకోకపోయినా నేను మారను అన్నా, నేను ఇంతే, ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో, నువ్వే తప్పు నేను తప్పు కాదు అనేస్తున్నాడే అంటే ఇక బాల్ నీ గ్రౌండ్కి వచ్చినట్టే లెక్క. ఇప్పుడు నువ్వు డెసిషన్ తీసేసుకో. అతను మారినప్పుడు ఇక నువ్వు కంటిన్యూ అవడం జరగదు, ఎందుకంటే నువ్వు అడుగుతున్నదే ఆ అక్రమ సంబంధం కట్ చేయండి అని. ఆ హామీ ఇవ్వాల్సింది మీ ఆయన ఇవ్వడానికి రెడీగా లేకపోతే నెక్స్ట్ స్టెప్ రమ్య గారి టీవీ షోను, న్యాయవేదిక ప్రోగ్రామో, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, అక్కడ మారటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎంత దూరం ఈ అమ్మాయి వెళ్తుందో అని కొంతమంది చూస్తూ ఉంటారు. అక్కడ కౌన్సిలింగ్లో కూడా వినలా, ఇంకొక స్టెప్ ఇక్కడ చూద్దాం, ఎందుకంటే మేము లీగల్ సపోర్ట్ చేయడానికి నాకు ఒక అవకాశం దొరికింది. లీగల్గా అతను కోర్టు చుట్టూ తిరిగితే చాలా లాస్ ఉంది అతనికి. ఇక 498 కేసు ఫైల్ చేసేద్దరు, ఒకవేళ తేలకపోతే విషయం సఖీ సెంటర్లో, మీరు సంగారెడ్డిలో ఉంటారు కాబట్టి సంగారెడ్డిలో సఖీ సెంటర్ ఉంది, అక్కడే ఉంది, కోర్టు హాల్ బిల్డింగ్లోనే, అందులోనే ఒక బిల్డింగ్ ఉంది. సఖీ సెంటర్లో మీకు ఫ్రీ అడ్వకేట్ని ప్రొవైడ్ చేస్తారు. సఖీ సెంటర్లో మీరు కేసు ఫైల్ చేయొచ్చు. ఓకే, డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటారు. నీకు బాబుకి మంత్లీ మెయింటెనెన్స్ కనీసం 10-20 అన్నా అడగండి. మెయిన్ కేసులో 30 అడగండి. కాంపెన్సేషన్ అడగండి. పనిష్మెంట్ అడగండి. మీ హస్బెండ్ డైవర్స్ వేస్తే లాయర్ని పెట్టుకుని జడ్జి దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ లాయర్ని పెట్టండి అని అడగండి. ఓకే, కేసు నడుస్తూ ఉంటుంది. నువ్వు విడాకులు ఇవ్వకుండా అతనికి విడాకులు రావు. నువ్వు డైవర్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, మారాల్సిందే. ఈరోజు మారతాడా, కోర్టుకి వెళ్ళినాక మారతాడా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక మారతాడా, మారాలి ఆయన ఎప్పటికైనా. నువ్వు వచ్చి ఇట్లాంటి వ్యక్తి నాకు అవసరం లేదు అని ఒక రోజు అనుకుంటావు చూడు, అది 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో. ఇప్పుడైతే నీకు అర్జెన్సీ లేదు, అర్జెంటుగా డైవర్స్ తీసుకొని ఇంకో పెళ్లి చేసుకోవాలని, నీ పిల్లోడిని నువ్వు చూసుకొని ఇవి చేయడమే ఎక్కువ. కాకపోతే నీకు మెయింటెనెన్స్ కావాలి. ఇప్పటిదాకా నువ్వే సర్దుకుంటూ వచ్చావు ఒక రకంగా, అయినా కూడా ఇప్పుడు ఆయనకైతే బుద్ధి రావాలిగా. ఇప్పటిదాకా అంటే భార్యగా నువ్వు ఒక పొజిషన్ తీసుకొని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళావు, ఇంక ఇప్పుడు ఆయనే తీసుకోవాలి బాధ్యతలు. డివిసి యాక్ట్ ప్రకారం మెయింటెనెన్స్ అడుగు. ఒక 2 ఇయర్స్ అన్నా దూరంగా ఉంటే మేబీ రియలైజ్ అవుతాడు. ఈ కేసు వేయడానికి ముందు కూడా ఒక 1 మంత్ దూరంగా ఉండు. వెళ్తావు, పెద్ద మనుషుల పంచాయతీ, పిన్ని ద్వారా పంచాయతీ ట్రై చేయి. ఒప్పుకుంటే రిటర్న్గా రాయించుకుని ఒక ఛాన్స్ ఇవ్వు. ఒప్పుకోకపోతే ఒక 1 మంత్ గ్యాప్ తీసుకో. పెద్ద మనుషులు అంటే ఎవరు లేరు, ఉన్న వాళ్ళ ద్వారా వాళ్ళు మా పిన్ని వాళ్ళే. అదే వాళ్ళతోటే అడిగితే ఇంకా గలీజ్గా తిడుతున్నాడు, ఎవడొస్తాడో. ఎవరుంటే వాళ్ళే, ఎందుకంటే ఎవరిని ఒప్పించి నువ్వు పెళ్లి చేసుకోవాలా. నువ్వు మీ హస్బెండ్ ఒక మాట అనుకొని చేసుకున్నారు. నీ మనస్సాక్షికి మీ ఆయన చెప్పేది నచ్చితే ఊరికే వీళ్ళు పెద్ద మనుషులు అంటే మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇంతవరకు వాళ్ళ పేరెంట్స్ రారంట, మాకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకోండి. అదే చేసుకోండి అన్నారు కదా. ఒకసారి మీ పేరెంట్స్తో కూర్చోపెట్టి విను, ఎన్నలా నెక్స్ట్ నేను చెప్పిన స్టెప్స్కి వెళ్ళిపోదు. లేదు అప్పుడే మీ హస్బెండ్ని తీసుకొని ఇక్కడికి రండి. నిజంగా ఆయన కాపురం నిలబెట్టుకోవాలనుకుంటే మళ్ళీ వస్తాడు. ఎపిసోడ్ పార్ట్ 2 చేద్దాం. కౌన్సిలింగ్ అయితే నడుస్తుందిగా. లేదు ఇందాక నేను చెప్పినట్టు లీగల్గా వెళ్ళిపోండి.
నిన్న ఈ రోజు మార్నింగ్ కూడా నాకు ఏదో ఒకటి చెప్పు అని క్లారిటీగా అడుగుతుంటే చెప్పలేడు. అసలు నీకేం చెప్పాను నాన్న, అవును కానీ ఒక్కసారి ట్రై చేయి, తర్వాత ఒక 1 month టైం తీసుకో. అతనికి బ్రీతింగ్ టైం ఉండాలా. ఒక్క రోజులో డెసిషన్స్ మారిపోవు, జీవితాలకు సంబంధించి కదా. నీ వైపు ఉండాలా, అటువైపు ఉండాలా, ఏదో ఒక టైం తీసుకొనివ్వండి. ఓ 15 days 1 month ఆగండి మిగతా ప్రాసెస్కి. ఇంటి దగ్గర పంచాయతీ పెడితే రేపు ఎల్లుండిలో పెట్టుకో. విన్నాడా ఓకే, వినకపోతే ఓ 15 days 20 days తర్వాతే రమ్య గారి షోన పోలీస్ స్టేషన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. జాగ్రత్త, థ్యాంక్స్. పిల్లడు జాగ్రత్త తల్లి, నువ్వైతే ధైర్యంగా ఉండు. చూసారు కదండి, పేరెంట్స్ని కాదని చిన్న వయసులోనే లవ్ మ్యారేజ్లు చేసుకోవడం, దాన్ని నిలబెట్టుకోలేకపోవడం, ఇందులో మళ్ళీ ఉండే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ చాలా సివియర్గా ఉంటాయి. ఈ రోజున అమ్మాయికి ఉన్న చిన్న బంగారం కూడా తాకట్లు పెట్టి రెంట్లు కట్టుకునే పొజిషన్. మళ్ళీ కానీ ఏమైనా ఫైనాన్షియల్గా కొంచెం సెటిల్ అయినాక పిల్లలకి అంటారా అంటే ఇమ్మీడియట్గా పిల్లల్ని కనేయటం. తీరా చూస్తే ఇందులో మళ్ళీ బంపర్ ఆఫర్ ఒకటి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. అది ఉందా లేదా అని పక్కన పెడితే ఆ టైంలో భార్యకి అనుమానం వచ్చిందంటే అది కన్ఫామ్గా జెంట్స్ కనిపెట్టలేరేమో కానీ లేడీస్ చాలా త్వరగా కనిపెడతారు. ఇందాక మీకు ఎపిసోడ్ మధ్యలో ఆ అమ్మాయికి ఇచ్చిన సజెషన్స్లో చెప్పాం, నిజంగా ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కట్ చేసుకోవాలనుకున్నా అది అబద్ధం కాకపోయినా దూరంగా వచ్చేయడానికి ఒక ఆప్షన్ భార్య ఇచ్చినప్పుడు వచ్చేసి ఉంటే ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోయేది. కానీ ఈ రోజున భూమి మీదకి ఒక బాబు వచ్చేసాడు, తల్లి తండ్రి తన్నుకొని విడిపోయే పొజిషన్లో ఉన్నారు. ఈ పాప ఇద్దరూ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బతికున్న తండ్రి లేకుండా జీవితం కంటిన్యూ చేయడం అనేది ఆ పిల్లడికి ఎంత పనిష్మెంట్ని మీరు ఇచ్చినట్లు అవుతుంది. సో దయచేసి పిల్లలున్న పేరెంట్స్ 1కి 100 సార్లు ఆలోచించండి. ఇటువంటి రీజన్స్కి కాపురాలు నాశనం చేసుకోవడమా, ఇటువంటి రీజన్స్ క్రియేట్ అయ్యేలాగా ఆ ఇన్సిడెంట్లు క్రియేట్ చేసుకోకుండా ఉండడం ఎంతవరకు మంచిది ఆలోచించుకోండి. ఈ ఎపిసోడ్ల వల్ల వాళ్ళ ప్రాబ్లమే సాల్వ్ చేయడం కాదు, ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తే పిల్లోడి జీవితం సర్వనాశనం అయిపోతుంది. అలాగే ఈ అమ్మాయి జీవితం సెకండ్ మ్యారేజ్ కన్నా వెళ్ళాలి, లేదా జీవితకాలం భర్త లేకుండా అన్నా ఉండాలి. తప్పు చేసిన వ్యక్తి భర్త. అతను ఎవరిని తగులుకుంటాడు, అక్కడెక్కడో చిన్న అమ్మాయి ఇప్పుడు 17 years అట. నిజంగా ఆ పిన్ అనే ఆవిడ కేసు ఫైల్ చేస్తే ఆ అబ్బాయి జైలుకి వెళ్ళాలి. మైనర్ అమ్మాయిని ఇష్టపడే అమ్మాయి దగ్గరకు వచ్చిన టచ్ చేస్తే చట్టాలు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు ఆవిడ కేసు ఫైల్ చేస్తే ఈయన అటువైపు వెళ్తానంటాడు, వాళ్ళు ఇంకా వెయ్యల. సో మైనర్ అమ్మాయిల దగ్గరికి వెళ్ళేటప్పుడు 100 సార్లు ఆలోచించండి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి ఎప్పుడూ కూడా డేంజరే. అవి లీగల్గా కోర్టుల చుట్టూ తిప్పడంతో పాటు పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లల యొక్క పాపాన్ని మీరు మూటగట్టుకోవాల్సి వస్తుంది. దయచేసి ఎవరు కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వైపు ఒక్క అడుగు కూడా వేయకండి.